పోలిక నల్లి ఏంటి ఏంటి అంటున్నావు? అంటే పోలిక నీలాగా ఉన్నావు అని అని అన్నావు కదా. ఏంటి దాని గురించి లెసన్ తీస్తావా ఏంటి? ఆ లెసన్ ఏం బీకటం కాదురా. నీలాగా నాలాగా ఉండా అనేటప్పుడు చెక్కు ఇంకా చెత్తు సంతు అరే రే 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 విషయాలు తెలుసుకోవటం తప్పే ఉందిరా. అంతేనంటావా? ఉమ్, ఇప్పుడు కేవలము ముఖము లేకపోతే రంగు లేకపోతే హెయిర్ స్టైల్ బట్టి ఒకేలాగా ఉన్నారు అనకూడదురా. ఇంకేందంటున్నారు? ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి అంటే మన అలవాట్లు, మన ఆ, మన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓ, నీకు ఇంగ్లీష్ వచ్చా? ఆ, ఏదో కొంచెం వచ్చురా. ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఒకేలాగా ఉండాలి. అలాగా? అవును. సో ఒకళ్ళు ఇంకొక ఇప్పుడు నేను నీలాగా ఉన్నానని చెప్పావు కదా. అవునా? అప్పుడు నా మనస్తత్వము, నేను చేసే పనులు, నా యొక్క అలవాట్లు, నా యొక్క మనస్తత్వం కూడా నీలాగా ఉండాలి. అట్టాగంట అయితే నువ్వు ఏరు నేను ఏరులే. ఏందిరా అట్ట బీగి పడేసావు? నిజంగా నువ్వు వేస్తూ నేను తెస్తూ. ఓ అట్లాగా. ఓకే 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 సరే. నేను వేస్తూ నువ్వు తెస్తూ. ఓకే. అయితే ఇంకొక విషయం చెత్తూ. ఏంటంటే మనమందరము యేసయ్య ఏందది? మనందరము యేసయ్య స్వారూప్యంలో, ఏందది? మనమంతా దేవుని స్వారూప్యంలో చేయబడ్డాం. నల్లి ఏంది ఏంది అంటున్నావు? అంటే నువ్వు ఇందాక అన్నావు కదా, నా అలాగే ఉన్నా అన్నావు కదా. దేవుడు ఏం చేశాడంటే ఆయనలాగా మనల్ని తయారు చేసుకున్నాడు తెలుసా. ఎట్టా కుదురుద్ది? ఎట్టా కుదిరేదేంద్రా. ఆయన మనస్తత్వం మనకు ఉండాలని ఆయన కోరుకున్నాడు. అలాగనే ఆయన లాంటి ఆలోచన మనం చేయాలని కోరుకున్నాడు. ఇంకా ఆయన లాంటి క్యారెక్టరిస్టిక్స్ మనకు ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. ఏందయ్యా నువ్వు? అవునరా. ఏదో ఒకటి చెప్తూ చూద్దాం. ఒకటి ఏంటిదంటే ప్రేమించటం. త్రేణించటం జంతువులు కూడా చేస్తాయి కదా, కుక్కలు నక్కలు తిల్లులు అన్నీ కూడా త్రేణిస్తాయి కదయ్యా. ప్రేమిస్తాయి కానీ అవి ఎవరైతే వాటికి భోజనం పెడతారో వాళ్ళనే ప్రేమిస్తాయి. నిజమే అంకులోయ్. అవును నిజం. అవి ఎవరైతే వాటికి తెలుసో, లేకపోతే ఎవరైతే వాటితో బాగా ఉంటారో, భోజనం పెడతారో అట్లాంటి వాళ్ళతోటి అవి బాగానే ఉంటాయి. వేరే వాళ్ళతోటి వేరే వాళ్ళని అవి ప్రేమించటం అనేది తక్కువ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును. అయితే దేవుడైతే అందరినీ ప్రేమిస్తాడు. ఎట్టా కుదురుద్ది?